మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు జ్యోతిష్యులు, మంత్ర, యంత్ర, తంత్ర, వాస్తు, శకున శాస్త్ర నిపుణులు ముక్కామల చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్కారం అమ్మా. చంద్రశేఖర్ శర్మ గారు, ఇప్పుడు నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అంటే పెళ్ళైన మహిళలు నల్ల పూసల దండలు వేసుకుంటారు కదా, అంటే ఆ నల్ల పూసల దండలు ఏవైతే ఉంటాయో అవి ఒకరి నుంచి ఒకరు మార్చుకోవచ్చా? అంటే మార్చుకోవడం వల్ల జరిగే పరిణామాలు ఏంటి, లాభ నష్టాలు ఎలా ఉంటాయి? కొంతమంది ఏంటంటే ఏం కాదులే వేసుకోవచ్చు, తల్లి కూతురుది వేసుకుంటుంది, కూతురు తల్లిది కూడా వేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. అంటే వాటి వల్ల ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఇవన్నీ కూడా ఒకసారి మా వ్యూవర్స్కి కొంచెం క్లుప్తంగా. తప్పకుండా అమ్మా. అసలు నల్ల పూసలు అనేటువంటివి మనం ఎందుకు వేసుకోవాలనేటువంటిది ముందు తెలుసుకుందాం. ఈ నల్ల పూసలు అనేటువంటివి, నలుపు అనేటువంటిది జ్యోతిష శాస్త్ర ప్రకారము శనికి రిప్రజెంటేషన్ చేస్తుంది అనమాట. శని యొక్క అది వివాహమైన స్త్రీకి ముఖ్యంగా నల్ల పూసలు, జీలకర్ర బెల్లం, తర్వాత మంగళసూత్రం, ఈ మూడు ముఖ్యమైనటువంటివి. పెళ్లి జరుగుతున్న సమయంలో ఈ మూడు కార్యక్రమాలు ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ నల్ల పూసలు కనుక మనం పెళ్ళైన స్త్రీ ఎందుకు ధరించాలి అంటే కనుక దానికి మూడు కారకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కనుక దిష్టి దోషాలు అనేటువంటివి ముందు రాకుండా కాపాడుతుంది. ఫస్ట్ దిష్టి దోషం అనేటువంటిది అంటే ఏంటి, మనం బయటికి వెళ్తున్నాము, లేదా పెళ్ళైన కొత్తల్లో ఆ జంట ఎవరైతే ఉన్నారో, పెళ్లి కూతురు జంట, వాళ్ళు చాలా అందంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే పెళ్ళైన కొత్తల్లో కాబట్టి చాలా ఆనందంగా ఉంటారు. ఆ ఆనందం అనేటువంటిది చూసి కొంతమంది ఏంటంటే కనుక వీళ్ళు చాలా బాగున్నారు, సంతోషంగా ఉన్నారు అని వాళ్ళ బంధువులు కొంతమంది సంతోషించవచ్చు. కానీ మరికొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారా అని చెప్పి ఈర్ష్య కూడా పడటానికి కామన్ హ్యూమన్ నేచర్. ఇంత అభివృద్ధి చెందుతున్నారు, ఇంత సంతోషంగా ఉన్నారా, పెళ్ళైన కొత్తల్లోనే ఇంత సంతోషంగా ఉన్నారు అనేటువంటివి ఇవన్నీ జరుగుతుంటాయి. అలాంటి వాళ్ళ యొక్క మనిషి దృష్టి కనుక తగిలితే నల్లరాయి కూడా పగిలిపోతుంది అనమాట. సో కాబట్టి ఆ దృష్టి దోషం అనేటువంటిది ఖచ్చితంగా తగులుతుంది. ఆ దృష్టి దోషాన్ని నుంచి ఆపడానికి నల్ల పూసలు అనేటువంటివి ఆపుతాయి మనకి. ఎందుకంటే నలుపు అనేటువంటిది ఏంటంటే కనుక తనలో ఉన్నటువంటి ఎలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నింటినీ దాంట్లో క్యాచ్ చేసుకుని తనలో నింపుకుంటుంది అనమాట. ఒకటి అదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే కనుక పెళ్ళైన స్త్రీ నల్ల పూసలు ఖచ్చితంగా ధరించాలి. ఇది ధరించడం వల్ల ఉపయోగం అనేటువంటిది ఏంటంటే, పెళ్ళవగానే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి స్త్రీ వెళ్తుంది, అమ్మాయి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అమ్మాయికి పరిసరాలన్నీ కొత్తగా ఉంటాయి. భర్త కొత్త, అత్తమామలు కొత్త, మరుదులు, బావమరుదులు, అందరూ జనాలందరూ కొత్తగా ఉంటారు. తను చదువుకున్నది ఒకటి, అక్కడికి వెళ్ళి తన ఇంట్లో స్వేచ్ఛగా ఉన్నటువంటిది ఒకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత వాతావరణం కొద్దిగా చేంజ్ అనేటువంటిది అవుతుంది. ఆ మార్పు వల్ల ఏంటంటే కనుక తనలో మదన పడుతూ ఉంటుంది. అంటే ఏం చేస్తే తప్పు, ఏం చేస్తే ఒప్పు అనేటువంటి బాధ అనేటువంటిది వస్తుంది, స్ట్రగుల్ పడుతుంది. ఆ స్ట్రగుల్ అనేటువంటిది ఏంటంటే కనుక మనకి ఎక్కడ చూపిస్తుంది, హార్ట్ మీద పడుతుంది. అంటే ఆ హార్ట్ అంటే ఇక్కడ మనకి అనాహ చక్రం మీద చూపిస్తుంది. అనాహ చక్రం మీద ప్రెషర్ ఎక్కువవుతుంది. ఇది బ్రెయిన్కి వెళ్ళేసి ఆమె చాలా ఆందోళన పడుతూ ఉంటుంది. ఈ నల్లపూసలు వేసుకోవడం వల్ల అది కరెక్ట్గా, నల్లపూసలు ఎక్కడికి వేసుకుంటారంటే మన గుండె మధ్య భాగంలోకి వచ్చేటట్టుగా వేసుకోవాలి. ఆ వేసుకోవడం వల్ల ఆ వేడిని, ఏదైతే స్ట్రగుల్ అయితే ఉందో ఈ నల్లపూసలు అనేటువంటి గ్రహిస్తాయి. ఏం చేసి ఆవిడ యొక్క మనసును చాలా కూల్ చేసి అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఈ నల్లపూసలు అనేటువంటివి యాక్టివ్ అవుతాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే ఆ అమ్మాయి చాలా ప్రశాంతంగా కావాల్సిన పని ఏదైతే ఉందో కూల్గా చేసుకోవడానికి అవకాశం అనేటువంటి మనకి ఈ నల్లపూసలు అనేటువంటి ఒక బెనిఫిట్ చేస్తుంది. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ నల్లపూసలు అనేటువంటివి వేరే వాళ్ళకి ఇవ్వచ్చా, మార్చుకోవచ్చా అనేటువంటిది. మార్చుకోవచ్చా అంటే, ఒక మనిషి ఈ నల్లపూసలు అనేటువంటివి మనం ధరిస్తున్నాం, మన యొక్క నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలో ఉన్న ప్రతి వస్తువు మీద పడు. మీరు వాచి పెట్టుకోండి, గాజులు పెట్టుకోండి, చెవురింగులు పెట్టుకోండి, బట్టలు వేసుకోండి, ఏవైనా ఆ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది వాటికి వస్తుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది రావస్తుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడు పాస్ కాదు, కానీ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఎటువంటికి ఆటోమేటిక్గా పాస్ అవుతుంది. చెడు అనేటువంటిది ఆటోమేటిక్గా మనకి ఎట్లా పాస్ అవుతుందో నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది. మనం తీసుకెళ్ళి అది మన కూతురైనా సరే, తల్లి అయినా సరే, చెల్లెలైనా సరే, ఎవరైనా సరే ఒక స్త్రీకి నల్లపూసలు అనేటువంటిది ఇవ్వటం వల్ల వాళ్ళ యొక్క ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. వీళ్ళ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి ఆవహించింది అనుకోండి, వాళ్ళకు ఉండేదే కొంత 50% నెగిటివ్ ఉంటుంది, 50% పాజిటివ్ ఉంటుంది. ప్రతి మనిషికి అంతే. ఎప్పుడైతే 50% నెగిటివ్ అంటే ప్లస్ ఇంటూ మైనస్ లాగా ఉంటుంది. అదేవిధంగా ఈ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి కనుక వెళ్ళింది అనుకోండి,
ఆ అమ్మాయికి అనారోగ్యం చేయొచ్చు, ఇంకా వివిధ రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కలగచ్చు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి. కాబట్టి ఈ నల్లపూసలు అనేటువంటిది ఒకరికొకరికి ఇవ్వకూడదు. Yes. ఇది ఒక కారణం. ఇంకా మూడో కారణం ఏంటంటే నల్లపూసలు అనేటువంటిది పెళ్ళైన స్త్రీ తీసి ఇవాళ రేపు చాలా ఫ్యాషన్ అయిపోయింది, తీసేసి పక్కన పెడుతున్నారు, లేదా వేరే దీని బదులు వేరే వాడుతున్నారు. అలా వాడటం చాలా తప్పు. ఎందుకంటే కనుక ఈ నల్లపూసలు శనిగ్రహానికి, రాహుకేతువుల గ్రహాలకి, కుజగ్రహానికి, గురుగ్రహానికి సంకేతాలు జ్యోతిష శాస్త్ర ప్రకారం. కాబట్టి ఇవి ఎప్పుడైతే అంటే మన వాటి యొక్క బలాన్ని, నెగిటివ్ ఎనర్జీని నల్లపూసలు గ్రహించి ఆపుతాయి అన్నమాట. ఎప్పుడైతే మీరు తీసి పక్కన పెట్టారో వాటి యొక్క చెడు ప్రభావం అనేటువంటివి ఆ మనిషి మీద పడుతుంది. మీరు మంగళసూత్రం ఎప్పుడు ధరిస్తారు? పెళ్ళైన తర్వాత మాత్రమే ధరిస్తారు. పెళ్ళైన వెంటనే మీరు మంగళసూత్రం ఎప్పుడైతే తీస్తారో ఆవిడ యొక్క మాంగళ్య స్థానానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా యాక్సిడెంట్ కావచ్చు, ఇంకేదన్నా ఇబ్బంది కలగచ్చు ఆ స్త్రీ యొక్క భర్తకి. కాబట్టి మంగళసూత్రాలు అనేటువంటిది మన మెడలో నుంచి ఎప్పుడు తీయకూడదు. పొరపాటు మనం మామూలుగా నడుస్తున్నప్పుడు మనకి తెలియక వెహికల్ మీద వెళ్తూ ఉంటాము, కార్, 2 వీలర్, 4 వీలర్స్ అలా వెళ్తూ ఉంటాం. మనం వెళ్తున్నప్పుడు మనకు తెలియకుండా రోడ్డు మీద దిష్టి తీసిన పదార్థాలు అనేటువంటి రోడ్డు మీద చాలా చూస్తూనే ఉంటాం మనం. కొంతమంది అన్నం దిగదుడిచి వేస్తుంటారు, కోడిగుడ్లు అంటారు, అనేక రకాలైనటువంటి పదార్థాలు దిష్టి తీసి రోడ్డు మీద పడేస్తుంటారు. అవి మనం ఏంటంటే కనుక తొందరలో చూసుకోకుండా మన వెహికలే కదా, మనం కాదు కదా దాటేది అని వెళ్ళిపోదాం. మనం వెహికల్ మీద వెళ్ళినా కూడా ఆ దిష్టి దోషం అనేటువంటిది మనకు ఖచ్చితంగా తగులుతుంది. దానివల్ల ఇమ్మీడియట్గా మనకి హెడేక్ మొదలవుతుంది. తలనొప్పి నుంచి స్టార్ట్ అయిపోయి బాడీలో వైబ్రేషన్ స్టార్ట్ అయ్యి అనేక రకాలకి చివరికి అది మంచం మీద పడి సిక్ అయ్యేంత వరకు తీసుకెళ్తుంది. అంటే అక్కడ చేసిన దిష్టి ప్రభావము ఎంత ఉన్నదో. ఇది ఇవి ఉన్నాయా, నమ్ముతామా నమ్మమా అనేటువంటిది వేరే టాపిక్, అది పక్కన పెడదాం, అది చెప్తున్నాను. కాబట్టి ఈ నల్లపూసలు అంటే స్త్రీకి ఎంత రక్షణ కలిగిస్తుందంటే అలాంటి మీద మాటికి వెళ్ళినా కూడా మ్యాక్సిమం 50 to 60% వరకు ఆ చెడు ప్రభావాన్ని రాకుండా ఆపు చేస్తుంది. కాబట్టి నల్లపూసలు అనేటువంటి ఎటువంటి పరిస్థితుల్లోనూ తీయకూడదు. కొంతమంది నల్లపూసలని ఏంటంటే మంగళసూత్రాలకి గుచ్చి వేసుకుంటూ ఉంటారు, కలిపి వేసుకుంటూ ఉంటారు. కొంతమంది అలా కాకుండా కేవలం నల్లపూసల మీద పగడము అంటే తెలుసు కదా మీకు, కూరలు, ఎరుపు రంగు పూస, ఇవి కలిపి వేసుకుంటారు. ఎందుకంటే కనుక ఎరుపు రంగు పూస అనేటువంటిది కుజగ్రహానికి పగడము, ఇవేమో నల్లపూసలేమో శనిగ్రహానికి, రాహుకేతువుల సంకేతానికి. రాహు అంతా మాయా ప్రపంచం సృష్టిస్తూ ఉంటాడనమాట. ఆయన ఉన్నది లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేస్తుంటాడు రాహు. కేతు ఏమిటంటే కనుక భార్యాభర్తల అన్యోన్యతకి, విమర్శలకి ఆయన మోక్ష ప్రదాత. మళ్ళా దీంట్లో చూసుకుంటే కానీ విరక్తి అనేటువంటిది కలగజేస్తాడు, సంసార జీవితాన్ని విరక్తి కలగజేస్తాడు. అంటే భార్యాభర్తల మధ్య గొడవ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే నల్లపూసల్ని మనం నెగ్లెక్ట్ చేయటము ఇట్లాంటివి కనుక చేయటం జరిగితే కనుక. కాబట్టి సంతానం కలిగినప్పుడు కూడా ఈ నల్లపూసలు తల్లికి చాలా ప్రభావం చేసి వాళ్ళ యొక్క మనిషికి ఎంత మేలు చేస్తాయంటే అంత మేలు చేస్తాయి. కాబట్టి ఈ నల్లపూసల ప్రభావం ఇది. ఈ నల్లపూసలు మనం వేరే వాళ్ళకి ఇస్తున్నాం. మన అమ్మాయే కదా, ఎక్కడే పోతుందో, ఫంక్షన్కి వెళ్తుంది, అది బంగారు నెక్లెస్లో నల్లపూసలు చెక్కిచ్చాము, చాలా అందంగా ఉంటుంది కదా. ఆ తల్లికి మనసులో ఉండేటువంటి నెగిటివ్ ఆలోచనలు ఏవైతే ఉంటాయో రాహు ఇమీడియట్గా చేంజ్ చేసి ఆ అమ్మాయి మీద ప్రభావితం చూపిస్తాడు. దానివల్ల వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏదో అపశకనం జరిగి ఏదో ఒకటి జరిగి ఆ అమ్మాయికి చాలా ప్రాబ్లము, అనారోగ్య హేతువు కావటం, ఆర్థిక ఇబ్బందులు కలగటము జరుగుతుంది. ఒక్కసారి వేసుకున్నా జరుగుతుంది అది. ఎందుకంటే నిప్పును ఒక్కసారి ముట్టుకున్నా కాలుతుంది, అంత ప్రభావం కలిగిన నల్లపూసలు. కాబట్టి మనసుని, మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని కంప్లీట్గా నియంత్రించాలి అని అంటే కనుక పెళ్ళైన స్త్రీ నల్లపూసలను అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లోనూ వాటిని తీయటానికి వీలు లేదు. ఎవరికి కూడా ఇవ్వకూడదు. అసలు తల్లి కూతురు కాదు, అసలు మెడలో నుంచే తీయకూడదు. ఎప్పుడు తీయాలి అంటే భర్త అకాల మరణం చెందినప్పుడు కానీ, లేదా తనకి ఆయుష్ కనుక తీరి ఇదైనప్పుడు మాత్రమే నల్లపూసలు అనేటువంటి తీస్తారు. ఆ టైంలో తప్ప మిగతా విషయాల్లో నల్లపూసలు అనేటువంటి అసలు ముట్టుకొని కూడా మనం ముట్టుకోకూడదు. ఇదొకటి. తర్వాత మనం ఏం చేస్తుంటామంటే నల్లపూసలు వెళ్తుంటే సడన్గా ఒకసారి తెగిపోతాయి. ఏదో పట్టేయడం రీజన్, అది ఒక రీజను. పట్టేయడం అనేటువంటిది ఒక కారణం మాత్రమే. మనకి తెగిపోతూ ఉంటాయి. తెగిపోయినప్పుడు వెంటనే ఇంట్లో కనుక భర్త ఇంట్లో ఉండాలి. ఆ సమయంలో భర్త ఉన్నప్పుడు అప్పుడే వెంటనే అక్కడ ముడేసేసుకొని భర్త ఆఫీస్కి వెళ్ళినా, లేదా ఏదో వ్యాపారానికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా భర్త వచ్చేంత వరకు ఆగి ఆయన అక్కడ ఉండంగా, భర్త ఇంట్లో ఉండంగా ఆ నల్లపూసలు తీసేసేసి పక్కన పెట్టి కొత్త నల్లపూసల్ని పుచ్చుకొని వాటిని శివపార్వతుల దగ్గర
ఒక అభిషేకమో రుద్రాభిషేకమో ఏదో వాళ్ళకి తెలిసినటువంటి పూజ మనకి చేసి ఆ పూజ కార్యక్రమంలో పెట్టిన తర్వాత భర్త చేతనే మళ్ళీ ఆ నల్ల పూసలు వేయించుకోవటం చాలా మంచిది. దానివల్ల ఏంటంటే కనుక మళ్ళీ నల్ల కొత్త పూసలకి మళ్ళీ పాత ఎనర్జీ అనేటువంటి పాత శక్తి అనేటువంటిది వస్తుంది అనమాట. కాబట్టి ఆ నల్ల పూసలు అనేటువంటివి అదే కనుక భర్త బయటికి వెళ్ళిన సమయంలో నల్ల పూసలు తెగినాయి కదా మనం వేసుకుందాంలే అని చెప్పేసి మీరు తీశారనుకోండి, వచ్చే భర్తకి ఖచ్చితంగా ఆపద అనేటువంటిది 100% జరుగుతుంది. కాబట్టి నల్ల పూసలు అనేటువంటివి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనము ఒకరికి ఇవ్వటం కానీ ఒకరు చేయటం కానీ జరగకూడదు. ఇదేంటంటే కనుక ప్రతి స్త్రీ ఒకటి ఇవాళ రేపు ఉన్నటువంటి పరిస్థితులు కాలమాన పరిస్థితుల్లో కొంతమంది తీస్తున్నారు. అటువంటి పరిస్థితులు జరగకుండా అందరూ నల్లపూసలు ధరించి వివాహమైన స్త్రీలు నల్లపూసలు ధరించి సుఖంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. నమస్తే అండి. నమస్తే అమ్మా.